హాయ్ నమస్తే, వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. ఇంటెలిజెంట్స్ ఆర్ ఇడియట్స్ అంటే మేధావులు మూర్ఖులని ఒక సామెత. ఈ జేపీని చూస్తే అదే అనిపిస్తుంది. చాలామంది ఇప్పుడు అంటే మేధావి వర్గాల్లో ఇదే రకమైన చర్చ జరుగుతుంది. అసలు ఈయన మెదడేమన్నా మోకాల్లోకి జారిందా? ఆంధ్రప్రదేశ్లో విద్యారంగంలో జరుగుతున్న సంస్కరణలను పక్కన పెట్టి గతంలో ఆయన ప్రశంసించిన నోటితోనే ఇప్పుడు ఏపీ విద్యారంగంలో ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏపీ విద్యారంగానికి మీరు ఇచ్చే ర్యాంక్ ఎంత అని అడిగితే 2 మార్కులను చూపించడం రాజకీయ వర్గాల్లో ఒక పెద్ద ఎత్తున చర్చ జరుగుతుందన్నమాట. అసలు జేపీకి నిజంగానే మైండ్ దొబ్బిందా, చిప్పేమన్నా ఖరాబ్ అయిందా అన్న చర్చ కూడా జరుగుతుంది. ఒకసారి ఆయన ఏం మాట్లాడిండో చూద్దాం. చూసిన తర్వాత మనం మళ్ళీ డిస్కస్ చేసుకుందాం. ఆంధ్రప్రదేశ్ లో విద్యా వ్యవస్థకు మీరు 2 మార్క్స్ వేస్తారు. కొన్ని విషయాలు అడుగుతారు. ఆంధ్రప్రదేశ్ లో వాటికి మీరు 2 మార్క్స్ వేస్తారు. ఆంధ్రప్రదేశ్ లో విద్యా వ్యవస్థకు మీరు 2 మార్క్స్ వేస్తారు. 2 మార్కులు వైద్యానికి నేను చూసేది ఫలితాలు, మీ ఖర్చు కాదు. సో ఇది నా పైత్యం మాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పింది మీకు ఒకసారి వినిపిస్తా, ఒకసారి చూడండి. ఓకే, ఆర్థికంగా బాగోకపోతే రాజ్యాంగం కింద 3 మంచి ప్రభుత్వాలు పనిచేయాలి. ఓకే, అది ఆ రకమైన పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో లేదు, తెలంగాణలో లేదు, ఒక కేరళలో కొంతమంది మినహాయిస్తే దేశంలో ఎక్కడ లేదు. ఓకే, కాబట్టి గ్రామీణ ప్రభుత్వాలు లేక 3వ అంచె ప్రభుత్వాలు స్థానిక ప్రభుత్వాలకి మీరు పరిపాలన పరంగా చేసే ఏర్పాట్లకి ఏమీ సంబంధం లేదు. మనం చాలా కన్ఫ్యూషన్ లేదు, ప్రజలకు అర్థం కాదు కాబట్టి మాట్లాడుతున్నాం. ఎప్పుడు చెప్పేది ఏంటి, మనం వేసే ఓటుకి దానివల్ల జరిగే పర్యవసానానికి మధ్య సంబంధం ప్రజలకు స్పష్టంగా అర్థం కావాలి. ఓకే, మనం కట్టే పన్నులకి దానివల్ల మనకు అందే సేవలకు మధ్య సంబంధం అర్థం కావాలి. ఇట్లాంటి దిక్కుమాల సూత్రీకరణలు అని చెప్తా ఉంటాడు. సార్వభౌమాధికారం, ప్రజాస్వామ్యం, లోటపీస్ ముచ్చట్లు అన్నీ చెప్తా ఉంటాడు. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే ఏపీలో విద్యా వైద్య రంగంలో ఆయన ఇచ్చిన మార్కులు ఎన్ని అంటే 2 అని. దీని మీద ఇప్పుడు మన డిస్కషను. సరే, ఆంధ్రప్రదేశ్లో అంటే వైఎస్ జగన్ ఈ మన ఎట్లాగూ కులసత్తా నాయకుడిన కులపాటికి కులగజ్జి లీడర్గా ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయింది. అది వేరే సంగతి, అది పక్కన పెడదాం. ఆంధ్రప్రదేశ్లో ఎంతో కొంత మార్పు వచ్చిందని జనం దాన్ని రిసీవ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు, వాస్తవానికి అంగీకరిస్తున్నారు. కానీ ఇదంతా మర్చిపోయి ఇక లేడికి లేచిందే పరుగు అన్నట్టు వెంటనే ఫలితాలు వచ్చేస్తాయా? మాకు చెప్పిన ఇంటర్వ్యూలో ఏమంటాడంటే 5వ తరగతి పిల్లలకు కనీసం 2వ ఎక్కం రాదు, 3వ ఎక్కం రాదు అని చెప్పి ఏవేవో అంటే ఆయనకుండే హెల్యూజినేషన్స్ ను జనం మీద రుద్దే ప్రయత్నం చేస్తాడు. వాస్తవానికి విద్యారంగంలో సంస్కరణలు అనేవి కొన్ని ఏళ్ల పాటు స్టేబుల్ గా జరిగితే తప్ప ఆ దేశం కానీ రాష్ట్రం కానీ బాగుపడదు. స్కాండినేవియన్ కంట్రీస్ ను మోడల్ గా చూపిస్తారు. కిండర్ జాయ్ స్కీల నుంచి మొదలు పెడితే హైయర్ ఎడ్యుకేషన్ దాకా వాటన్నింటినీ ఆ సంస్కరణలన్నింటినీ ఇంప్లిమెంట్ చేయాలంటే అది దశల వారీగా జరిగే వ్యవహారం తప్ప రాత్రికి రాత్రో లేదంటే ఒక పూటలోనో, ఒక నెలలోనో, ఒక ఏడాదిలోనో ఆ మార్పులు రావు. ఇదే నీ కులనాయకుడు చంద్రబాబు నాయుడు 14 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా వ్యవహరించింది కదా, మరి ఆయన ఎందుకు చేయలేకపోయింది? ఈ నాడు నేడు కార్యక్రమంలో భాగంగా స్కూళ్లకు పెయింట్లు వేయించడమా, లేదంటే పిల్లలకు బట్టలు ఇవ్వడమా, బుక్స్ ఇవ్వడమా ఫ్రీగా, ఇవన్నీ ఎందుకు చేయలేకపోయిండు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓపెన్ గా అసెంబ్లీలో ఒక్క స్కూలర్ ఇన్నోవేషన్ కోసమే 16,000 కోట్ల రూపాయలను స్కూళ్ళ బడ్జెట్ కేటాయించినాం, మొత్తం విద్యారంగం మీద 73,000 కోట్లు ఖర్చు పెట్టినాం అని చెప్పి బాజాబ్తా చెప్పిండు. దానిలో ఏమైనా అవినీతి జరిగితే నువ్వు మాట్లాడు, ఎట్లాగూ నువ్వు మేధావి కదా. గతంలో ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖకు అంటే ఎక్స్పర్ట్ కమిటీలో కీలకమైన మెంబర్గా పనిచేసిన ఆకునూరు మురళి లాంటి వాళ్ళు చెప్పింది ఏంటంటే ఆయన ఒక్కడే కాదు, ఈరోజు ఆంధ్రప్రదేశ్ విద్యారంగానికి సంబంధించి వైద్య రంగానికి సంబంధించి దేశవ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్నాయి. ఎందుకంటే జస్ట్ 2-3 ఏళ్ల వ్యవధిలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులు సంచలనంగా మారినాయి. ఎందుకంటే విద్యారంగంలో పెట్టే గుడ్డు దగ్గర నుంచి అంటే పిల్లలకి ఇచ్చే పౌష్టికాహారం దగ్గర నుంచి వాళ్ళకి ఇచ్చే అమ్మఒడి పేరుతో వేసే డబ్బులు కావచ్చు, పోషకాహారం కావచ్చు, ఇట్లా ప్రతి దాంట్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా స్వయంగా పిల్లలకు డైట్కి సంబంధించి నేనే తయారు చేశానని గతంలో సొల్లుముచ్చట్లు చెప్పేది. ఆ తర్వాత ఏమైంది, తెలంగాణలో ప్రతిరోజు పొద్దున లేస్తే ఎక్కడో ఒక చోట ఎన్నికలకు ముందు సంవత్సరంలో పురుగుల అన్నం, గాజు పెంకులు, బల్లీలు వడ్డ అవి, తర్వాత నీళ్ళ చారు, ఇట్లాంటి సంఘటనలు వెలుగులోకి వచ్చినాయి. ఆంధ్రప్రదేశ్లో అట్లాంటి సంఘటన ఒక్కటన్నా వెలుగులోకి వచ్చిందా? పిల్లలు హ్యాపీగా బడికి పోతున్నారు, పేరెంట్స్ హ్యాపీగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు, ఎంతో కొంత ఎదురు డబ్బులు వస్తున్నాయి. ఈ అమ్మఒడి అనే దానికి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ఆలోచన ఏంటంటే పిల్లలు టీ అమ్ముకోవడానికో లేదంటే ఏదైనా డైలీ వేజ్ కూలీకి పోవడానికో ఆ ఆలోచన కూడా రావద్దని ఆ పిల్లగాడికి ఇచ్చిన కూలీ రూపంలో అమ్మఒడి అని చెప్పి సూత్రీకరించారు కొంతమంది. ఇన్ని ఎదురు ఇచ్చినప్పుడు గవర్నమెంటు
ఇక పిల్లల్ని పనులకు ఎందుకు తీసుకెళ్తారు? చదివిస్తారు కదా. ఈ చదువు అనేది, విద్య అనేది జ్ఞానం, సద్బుద్ధి, సత్ప్రవర్తన కలిగించడానికి. గతంలో ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో, తెలుగు రాష్ట్రాల్లో, దేశంలో ఎక్కడ జరగలే. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన కేవలం మొత్తం ఆయన 58 నెలలు అని చెప్తుండు, కానీ 58 నెలలు కాదు, అందులో 24-30 నెలలు అంటే కరోనా కాలం తీసేస్తే ఓవరాల్గా 24 నెలల పాలన మాత్రమే కౌంట్ చేస్తే ఈ 24 నెలల కాలంలోనే ఎన్ని రకాల అద్భుతాలు చేసిండు. ఇంటింటికి విద్య వస్తుందా? ఇంటింటికి వైద్యం అందుతుందా? ఆరోగ్య సురక్ష పేరుతో కిట్లు అందుతున్నాయా? ఇవన్నీ మన కుల ముసుగులో కప్పుకున్నా మన కళ్ళకు కనపడవు. అందుకే అన్నది ఈడియట్స్, ఇంటెలిజెంట్స్ ఆర్ ఈడియట్స్ అనేది. అందుకే ఈరోజు దేశంలో ఏ రాష్ట్రంలో ప్రతి 15 రోజులకు ఒకసారి విద్యాశాఖను, వైద్య శాఖను ఎక్స్పర్ట్స్ కమిటీని తీసుకొచ్చి మీటింగ్ పెట్టి టంజన్గా ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతున్నదని ఆరాధించిన ముఖ్యమంత్రి ఎవడన్నా ఉన్నాడో చూపియండి. పక్కనున్న తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికీ అంటే కొత్త ప్రభుత్వం ఏర్పడి 3 నెలలు దాటిపోయింది, ఇప్పటికి విద్యాశాఖ మంత్రి లేడు, విద్యాశాఖకు సంబంధించి రివ్యూ జరగలేదు ఇప్పటిదాకా. అదే పురుగులు అన్నాలు, అదే కథ రోజు వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఈ మార్పు కనపడతలేదా? సిగ్గుండాలి కదా కొంచెం. కడుపుకు తినేది అన్నమే అన్నప్పుడు అశుద్ధం కాదు కదా. అట్లీస్ట్ అంటే నీకు నచ్చకపోతే, జగన్ పాలన నచ్చకపోతే అది వేరే సంగతి. జరిగిన మార్పునన్నా అంగీకరించకపోతే ఇంకా నువ్వు ఏం మేధావి అవుతావు, ఎట్లా మేధావి అవుతావు? ఒకసారి ముఖం అద్దంలో చూసుకుంటే బాగుంటుందని చెప్పి బయట చాలా మంది కుక్క తిట్లు తిడుతున్నారు సార్. వినబుద్ధి అయితే లేదు మాకే, అందుకే ఆవేదనతో చేస్తున్న ఈ వీడియో. ఇంకా నేషనల్ పత్రికలు సైతం పార్లమెంట్లో అంటే క్వశ్చన్స్లో భాగంగా అడిగిన వాటికి సమాధానాలు చెప్తూ ఏపీ టాప్స్ ఇన్ ఎడ్యుకేషన్ యాక్సెసిబిలిటీ, ఇవన్నీ వార్తలు కావా? ఇవి ఏమన్నా వైఎస్ జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఇచ్చి రాపించుకున్నాయా? లిటరసీలో కేరళను సర్పాస్ చేసి నంబర్ 1 స్థానానికి ఎదిగని చెప్పి కేంద్ర ప్రభుత్వ సంస్థలే కదా ఇచ్చిన రిపోర్ట్స్. ఇవన్నీ ఈడొకడు నిన్న ఇదొకటి వినాలా మీరు? నెంబర్ 2 స్థానానికి చచ్చాము. కేరళ నెంబర్ 1 ఉండే మొత్తం ఇండియాలో, కేరళని నెంబర్ 2 స్థానానికి నెట్టేసి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 కి వచ్చింది. ఇది నేను చెప్పేది కాదు, సెంట్రల్ గవర్నమెంట్ డేటానే చెప్తుంది. దాని గురించి నేనైతే చూడలేబ్బా. సెంట్రల్ గవర్నమెంట్ నేను చెప్తున్నా, నీకు డేటా ఉంది. అంటే అది ఏ పేపర్ లో రాలే, ఏ న్యూస్ లో రాలే? అన్ని న్యూస్లలో, అన్ని ఆజ్ తక్ నుంచి మొదలుకొని ఎన్డీటీవీ వరకు అన్ని ఇంగ్లీష్. నేను చూపాను నీకు. మిరర్ ఛానల్ నేషనల్ న్యూస్ ఛానల్ కదా. ఇక్కడ ఏముంది? ఆంధ్రప్రదేశ్ సర్పాసెస్ కేరళ ఇన్ లిటరసీ. చదువుతున్నావు కదా, అవునండి, కనపడుతుందా? ప్లే కూడా చేయనా? ఇది ఎప్పటిది? ఎన్ని రోజుల కింద? కింద వస్తుంది చూసుకో. ఎన్ని రోజుల కింద? 2 నెలల 2 months 2 months ago. Okay. Andhra Pradesh has surpassed Kerala, securing the top position in national education accessibility, according to the latest Foundation Literacy and Numeracy report released by the Economic Advisory Council to the Prime Minister. క్రియేట్ కాదన్నా, సెంట్రల్ గవర్నమెంట్ డేటా. నువ్వు నేను క్రియేట్ చేసేది కాదు. ఇక్కడ కూర్చొని దీని గురించి నువ్వు చూపించమన్నా నేను చూపించిన. ఇప్పుడు మాట్లాడు. ఏం లేదంతా ఉంటుంది క్లాస్. ఒక సామాన్యుడు అంటే సోంబేరిగాడు బడ్డీకోట్లో కూర్చొని అంటే ఎంతసేపు పచ్చపత్రికలో చూపించిందే మాకు వేదం సారాంశం అని బతికే ఒక సెక్షన్ ఉంటుంది అనమాట. ఒక 36% ఓటు బ్యాంకు అట్లా బతికేస్తుంటారు అనమాట. ఎందుకంటే చంద్రబాబు, లోకేష్ నాయుడు ఏం చేసిన సిట్టోదిల్లా కూడా సువాసన ఉందని చెప్పుకునే బతుకులు అనమాట. ఇప్పుడు దేశం మొత్తం ఒక రిపోర్టర్ పోయి అడిగితే ఇది నేను చూడలే, నా దాకా రాలేదు కాబట్టి నేను నమ్మను, క్రియేట్ చేసింది అంటాడు. ఈయనకి ఈ జేపీకి ఏం తేడా చెప్పండి? ఇక ఇప్పుడు ఆ సోంబేరి గానికి ఈ మేధావికి ఏం తేడా? మళ్ళీ చదువుకున్నాడు, ఐఏఎస్ఎల్గా పెట్టిండు, కీలకమైన ముఖ్యమంత్రులు ఎన్టీ రామారావుతో సహా చాలా మందికి సిఎస్గా అడ్వైజర్గా, సెక్రటరీగా పనిచేసిండు, ఎంబీబీఎస్ చేసిండు, అంతకుముందు డాక్టర్గా ఎలుగబెట్టిండు. అన్ని చేసినా కూడా మనకు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న సంస్కరణలు కానీ ఆ మార్పులు కానీ కళ్ళకు కనిపిస్తలేమంటే ఇంకేమనాలి నేను? ఇక ఆంధ్రప్రదేశ్ ప్రజలుగా మీరే డిసైడ్ చేసుకోవాలి. సో ఇది మా కడుపు మంట వాస్తవానికి. ఎందుకంటే పక్క రాష్ట్రంలో జరుగుతున్న దాన్ని చూస్తూ కూడా అంటే కనీసం ఎంతో కొంత మార్పు వస్తుంది కదా అని డైజెస్ట్ చేసుకోలేని స్థితిలో ఉన్న ఇట్లాంటి ఏపీ మేధావులను చూసి నిజంగా దండం పెట్టాలని అనిపించింది. అందుకే ఈ స్టోరీ చేస్తున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.